ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలుగులా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో రేపు సోమావతి అమావాస్య. చాలామందికి గురువుగారు మాకు సర్పదోషాలు ఉన్నాయి, రాహుకేతు దోషం ఉంది, మేము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేకపోతున్నాము, ఖచ్చితంగా 100% ఫలితాన్ని వచ్చే ఏదన్నా తేలికైన ఖర్చు లేని పరిహారం ఉందని అడిగారు. ఖచ్చితంగా ఉంది. మనకి శాస్త్రాలలో ఒక సమయానికి విశేషమైన శక్తి ఉంటుంది. ఆ విశేషమైన శక్తి సోమావతి అమావాస్య రోజు కూడా ఉంటుంది. మనకి సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు అమావాస్య తిథి ఉంది. ఈ సమయంలో ఈ పరిహారం చేయాలి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. అలాగే ఇక్కడ నియమం ఏంటంటే నెలసరి ఉన్నవారు చేయకూడదు. ఇది ఒక్కటే నియమం. మామూలుగా పెద్దలు చనిపోయి ఉన్నా, లేకపోతే ఏదన్నా ఇంట్లో పిల్లలు పెద్దవారై ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంకొక నియమం ఏంటంటే ఎవరైనా ఆడవారు అంటే పిల్లలు పుట్టిన తర్వాత మైలు ఉంటుంది, ఆ 21 రోజుల కార్యక్రమం అవ్వకపోతే వారు చేయకండి. మిగతా వారు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి వారు కూడా రాహువు కేతువు యొక్క ప్రభావం చేత, అలాగే కాలసర్పదోష ప్రభావం చేత బాధపడేవారు, పితృదోషాలతో బాధపడుతున్నవారు, నేను మరీ నొక్కి చెప్తున్నాను మీకు, పితృదోషాలతో బాధపడుతున్నవారు, రాహుకేతు దోషాలతో బాధపడుతున్నవారు, జాతక చక్రంలో రాహువు కేతువు శని కుజుడు ఇలాంటి పాపగ్రహాల యొక్క స్థితి బాగోక బాధపడుతున్నవారు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. ఇది తంత్రశాస్త్రంలో చాలా విశేషమైన శక్తిని చూపించిన పరిహారం. మీరు ఖచ్చితంగా సోమవారం అమావాస్య తిథి స్టార్ట్ అయిన దగ్గర నుండి సాయంత్రం 6 గంటల వరకు, అలాగే మంగళవారం ఉదయం 6 గంటల దగ్గర నుండి 8 గంటల వరకు ఈ పరిహారాన్ని చేయాలి. ఈ సమయంలో మధ్యలో చేయవచ్చు. మీరు ఎవరైనా సరే దగ్గరలో ఎక్కడ దేవాలయం కానీ, చెరువు గట్టు కానీ, రోడ్డు పక్కన ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి నీరు పోసి అక్కడ ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. తర్వాత మీరు వీలైతే 108 సార్లు చెట్టుకు ప్రదక్షిణ చేయండి. 108 సార్లు. ఒకవేళ మీకు చెట్టుకి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే, ఒకవేళ చెట్టుకు ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే ఆత్మ ప్రదక్షిణ 108 సార్లు చేయండి. ఇది ఈ సమయంలో చేయడం వల్ల మీకు ఖచ్చితంగా రాహుకేతు దోషం తొలగడానికి మార్గాలు ఏర్పడతాయి. నెంబర్ 1 పాయింట్. రెండోది, నాకు అవకాశం లేదు గురువుగారు, ప్రదక్షిణ చేసే అవకాశం లేదు, చెట్టు నా ఇంటి పైన డాబా మీద ఉంది, మా లెట్రిన్ మీద ఉంది, అలాగే మురుగు కాలువలో ఉంది, ఇలాంటి వాటి దగ్గర చేయకండి. మరి పెద్ద చెట్టు అందుబాటులో లేవు గురువు గారు అంటే ఒక పని చేయండి. నర్సరీకి వెళ్ళండి. నర్సరీకి వెళ్ళి ఒక చెట్టు కొనుక్కొచ్చుకోండి. రేపే కొనుక్కొచ్చుకోండి, నర్సరీ దొరుకుతాయి. ఆ చెట్టుని మీరు ఇంటి దగ్గర అయినా పెట్టి, ఎక్కడైనా వరండాలో అయినా పెట్టి, లోపల పెట్టమాకండి, ఇంటి లోపల కాదు, బయట పోర్టుకోలో కానీ బాల్కనీలో పెట్టుకొని దీపారాధన చేసి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణ చేయండి. ఇక్కడ ఈ సమయానుకున్న శక్తి వల్ల మీ జాతకంలో ఏదైతే దోషం ఉందో ఈ సర్పదోషాలు, కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు ఇవి తొలగిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. ఇది చీకటి పడిన తర్వాత 6 తర్వాత చేయకండి. ఉదయం 6 నుండి 8 గంటల వరకు మంగళవారం, సోమవారం నాడు మధ్యాహ్నం 2:30 దగ్గర నుండి 6 గంటల వరకు మాత్రమే చేయండి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. 100% ఫలితం ఉంటుంది. మీకు ఈ సర్పదోషాల గురించి చాలా వీడియోలు చెప్పాను. అందులో ఇది చాలా అత్యంత ప్రభావవంతమైన పరిహారం. డబ్బులు ఖర్చు అయ్యేదేం లేదు, మీరు ఊరికి వెళ్ళి చేసుకోవడమే. దీనికి నియమాలు నిబంధనలు అంటూ ఆహార నియమాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. కానీ మ్యాక్సిమం ఆ సమయంలో నాన్ వెజ్ తినకుండా ఉండే ప్రయత్నించండి. అందులో అమావాస్య తిథి కాబట్టి మీకు లక్ష్మీనారాయణ కృప కలగడంతో, అంటే అమ్మవారు శ్రీమన్నారాయణ కృపతో పాటు మీకు లక్ష్మీ యోగం కూడా కలుగుతుంది. ఏదైనా అడ్డంకులున్నా తొలగిపోతాయి. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా ఎవరికైనా షేర్ చేయండి.
ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.